మచిలీపట్నంలో పేర్ని నాని వర్సెస్ పోలీసులు. ఖబర్దార్ పోలీస్ అంటూ పేర్ని నాని హెచ్చరిస్తే ఏం చేస్తారో చేసుకోండి, పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కే వెళతాడు అంటూ కౌంటర్ ఇస్తున్నారు ఖాకీలు. ఎవరైతే మాకేంటి, చట్టాన్ని ఫాలో అవ్వడమే మా పని అని పోలీసులు అంటుంటే, నువ్వెవరైతే నాకేంటి, అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదు, నీ స్టేషన్కి వస్తా, రూల్స్ పాటించకపోతే ఎవరినైనా నిలదీస్తా అంటున్నారు పేర్ని నాని. మచిలీపట్నంలో పోలీసులు పేర్ని నాని మధ్య జరిగిన రచ్చ ఇది. మచిలీపట్నం నగర వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని అనుచరుడైన మేకల సుబ్బన్న అరెస్టు సందర్భంగా పోలీసులపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులతో గొడవకు దిగారు పేర్ని నాని. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదని అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అరే అబద్ధం ఆడుతున్నాను, సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడు. తమ పార్టీ నాయకుల్ని ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసుల్ని నిలదీశారాయన. తక్షణమే సుబ్బన్నను స్టేషన్ నుంచి బయటకు పంపించాలంటూ భీష్మించు కూర్చున్నారు. సుబ్బన్నను బయటకు పంపించేది లేదని, చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని సిఐ వాదించారు. సిఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పేర్ని నాని తమ అధికారంలోకి వచ్చాక తీవ్ర పరిణామాలుంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ వ్యవస్థ అంటే అధికారంగా ఉంది. నువ్వేం చేయగలవు? ఏం ఉరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఉరేయగలవా? వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతావు, అంత మీరు చేసేది సబ్ జైల్లో పెట్టగలవు, అంత మీరు చేయగలిగేదా? ఇటీవల బందరులో ఆర్ఎంపీ డాక్టర్ పై జనసేన దాడి జరిగిన సమయంలోనూ పోలీసులపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల మీదకి వెళ్ళి సావ కొడితే హత్యాయత్నం చేస్తే ఇంతవరకు పిలిచింది లేదు, పిలిచిన పాపాన పోల. ఒక దళితుడిని షాప్ అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ఆ ముద్దాయిల్ని పిలవలేదు, కనీసం నోటీస్ ఇవ్వాల. పోలీసుల సమక్షంలో జరిగితే సరే చేయని, ఎంతకాలం చేస్తారు చేయని. ఆయన అంటున్నాడు ఏం చేస్తాడు, ఆ జగన్ సీఎం అయితే ఏం చేస్తాడు, ఊరేస్తావేంటి, మాకు తెలుసులే అన్నీ అని మాట్లాడుతున్నాడు ఆఫీసర్ గారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్ట్ పెట్టడంతో మేకల సుబ్బన్నను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇది అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ పేర్ని నాని ఆరోపిస్తున్నారు. మొత్తంగా బందరులో హై డ్రామా కొనసాగుతోంది.